గుమ్మటాల చెరువులో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించారు. వారికి పట్టాలు ఇవ్వలేదు. ఇవ్వగలవా? రేపు రానున్న ఎన్నికల్లో 2024 జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. నా కుమారుడు పేర్ని కిట్టు ఎమ్మెల్యే అవటం ఖాయం. అదే గుమ్మటాల చెరువులో ఇల్లు వేసుకున్న ప్రజలకు నా కుమారుడు పట్టాలు ఇస్తాడు, మీరు చూస్తూ ఉండండి అని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు కొల్లు రవీంద్ర ఎటువంటి వాడో, పేర్ని నాని ఎటువంటి వాడో. ఇంకా నువ్వు ఎక్కడెక్కడ ఈ దొంగ పట్టాలు దొంగ ఇచ్చావో అన్నీ సీరియస్గా చెప్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ బందర్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ ఊసర వెళ్ళి రంగులు చూడండి ఒకసారి. పేదవాళ్ళకి వాళ్ళు బతికేటువంటి నీడలేని పేదలు, వాళ్ళు బతుకుతున్నటువంటి నేల నీది కాదు అని కొల్లు రవీంద్ర అంటున్నాడు. నీదే రాని పేరు నాని అంటున్నాడు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మీరే చేస్తాంటారు రేపు రాబోయే రోజుల్లో. ఎంత దుర్మార్గుడో మీరు ఒకసారి ఆలోచించండి. గతి లేక, డబ్బు లేక, వేరే దారి లేక కొంతమంది దగులు బాజీలకి డబ్బులు ఇచ్చి 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 5000 ఇచ్చి ఆకలేసుకుంటే వాళ్ళకరే నిన్ను ముట్టుకునే హక్కు సరాసరి నీకు చెప్పకుండా, నీకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించకుండా ముట్టుకునే అధికారం ఎవడకు లేదనేటువంటి ధైర్యాన్ని పేరునాని ఇస్తుంటే ఏడుపు గొట్టుగా ఏడుస్తున్నటువంటి, తప్పుడు మాటలు మాట్లాడుతూ అధికారుల్ని తిడుతూ బెదిరిస్తున్నటువంటి మనిషి ఎవడో మీరు ఒకసారి గమనించమని చెప్తూ, ఖచ్చితంగా ప్రజలు కాల్చి వాత పెట్టే రోజు ఇతనికి వచ్చింది. 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ప్రజలను మర్చిపోయావు. మళ్ళీ మరొక 5 ఏళ్ళు పదవి పోయినా కూడా బందర్ వదిలేసి హీరో కొడుకు కూడా పెదవాళ్ళనే బతుకుతున్నావు. బందర్ లేదు. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు, ప్రోగ్రాం ఉన్నప్పుడు ఓట్లు అడుక్కుంటాక మాత్రం బందర్ వస్తావు, బందర్ గురించి మాట్లాడతావు. తప్పకుండా నా దౌర్భాగ్యం ఎప్పుడో చేసుకున్నటువంటి పాపాలు నీలాంటి వాడితో ప్రత్యర్థిగా రాజకీయాలు చేసేయాల్సిన కర్మ పట్టింది. సెలవు.